आवाज न्यूज ट्रू वॉइस। आदाब नाज़रीन, आवाज न्यूज चैनल पर आपको खुशामदीद। दुब्बाका में यूरिया की किल्लत पर किसानों ने धरना देते हुए शदीद बेरहमी का इजहार किया। किसानों का कहना है कि वही मुल्क की रीढ़ की हड्डी है, मगर एक बार फिर सड़कों पर एहतजाज करने पर मजबूर होना अफसोसनाक है। किसानों ने सीएम डाउन डाउन, कलेक्टर डाउन डाउन और हुकूमत डाउन डाउन के नारे लगाए। मुजाहिरीन ने मुतालबा किया कि हुकूमत फौरी तौर पर यूरिया की फराहमी यकीनी बनाए। जय जवान जय किसान के नारों के साथ किसान बड़ी तादाद में धरने में शरीक हुए। రైతులు మొత్తము యూరియా గురించి తిరుగుతూ ఉంటే అధికారులు ఎవరు స్పందించడం లేదు. ఒక్కొక్కరు 3:30-4 గంటలకు వచ్చి లైన్ కడుతుంటే ఒక్క లారీ 5 రోజులకు 6 రోజులకు వస్తే సగం మందికి అందుతుంది, సగం మందికి అందుతలేదు. ఆ సగం మందికి ఆ ఫర్టిలైజర్ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఎక్కడో దొంగతనాన్ని దించడం జరుగుతుంది. మరి ఈ ప్రజలకు ఎవరికి అందుతలేదు యూరియా. రోజు వచ్చుడు మరిపోడు మరి వేసిన వాటికి ఈ వరకు యూరియా చల్లలేదు. మరి ఇప్పుడు ఈ 2 నెలల చల్లపోయినాక మనకు వేసి కూడా లాభం లేని పరిస్థితి అయిపోయింది. మరి పెట్టుబడి లేని పరిస్థితి ఇది. మరి రైతు లేని రాజ్యం లేదని అంటారు, రైతు లేని రాజ్యం అని అంటారు. మరి రైతుకి ఇవాళ వెన్నుపోటు వచ్చిన పరిపాలన ఉన్నది. మరి వెంటనే మా దుబ్బాక మండలంకు వెంటనే యూరియా రావాలి. అధికారులు వెంటనే కలెక్టర్ గాని, ఏఈఓ గాని, ఎంపీ గాని, ఎమ్మెల్యే గాని, సీఎం గాని, మా రాజకీయ నాయకులు అందరూ మాకు ఈ ధర్నాకు గురించి మేమందరం ధర చేస్తున్నాం కాబట్టి మాకు యూరియా కొరత లేకుండా అమలు చేస్తేనే బాగుంటది. లేకపోతే రైతులంతా ఏకమైతే మిమ్మల్ని ఈడ్చి కొడతాం బిడ్డ, ఖబర్దార్. అనుకుంటారు. మాకు ఊరే సంచులు 1-2 నెలలు ఇప్పుడు రాక మేము ఇబ్బంది అవుతున్నాము. మమ్మల్ని 4 గంటలకు వచ్చినాం మేము. అప్పుడేమో వేరే బట్లాడతారు, ఇప్పుడు మమ్మల్ని బట్లాడిపించుకుంటారు మీరు రాజకీయ నాయకులంతా. ఊరే సంచులు కావాలి మాకు. ఊరే సంచులు వచ్చేదాకా మేము ఇక్కడికి వెళ్ళాము. ఊరే సంచులు కావాలి సీఎం గారు. అప్పుడు రేవంత్ రెడ్డి మీకే వచ్చినాం చెల్లె, మీకే వచ్చినాం అక్క అనుకుంటూ వచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి లేరు, కలెక్టర్ లేరు, ఎవరు లేరు. రైతులతో కన్నీరు పెట్టద్దు, దేశం కన్నీరు అవుతుంది. ప్రతి ఒక్క బిడ్డ రైతులకు కావాలి యూరియా నుంచి వెంటనే రావాలి. మాకు తప్పించుకున్న వాళ్ళు ఈ డిపార్ట్మెంట్ ఎందుకు అందరు ముంచుతారు. వడ్డు వండించాక కూడా తాళిపోతుంది అంటారు, ఇది పోతుంది అంటారు. ఎవరు రైతుల ముందు ఎందుకు? మాకు ఇప్పటి వారి నుంచి ఎవరు రాలేదు, ఏ డిపార్ట్మెంట్ నుంచి రాలేదు. ఏవో ఎటు పోయిండు, ఎస్పీ కలెక్టరేట్ ముగ్గురు ఉన్నారు, ఎమ్మెల్యే ఉన్నాడు, ఎంపీ ఉన్నాడు, ఆయన మంత్రి ఉన్నాడు. ఏ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాడు? కలెక్టర్ వచ్చిండు, రాలేదు. మనకు ఇక్కడ నుంచి ఎంపీ ఉన్నాడు, ఆయన రఘునందరావు కూడా ఇక్కడ కూడా కనబడలేదు. గత ఈ 5 సంవత్సరాల కాలంలో ఎలాంటి యూరియాకు గొడవ జరగలేదు. కానీ ఇప్పుడు ఈ జరుగుతున్న ఈ పాలనలో రైతులను చాలా సతమతం పెడుతున్నారు. మాకు వెంటనే స్పందించి మాకు యూరియా అందించాల్సిందిగా కోరుతున్నాము. ఇక్కడ రోజు వస్తూ పోతున్నాం, వస్తుంది అనుకుంటూ నిమ్మకు నీరెట్టినట్టు పొడిగించుకుంటూ పోతున్నారు తప్ప ఇప్పటి వరకల్లా యూరియా వచ్చిన దాఖలాలు లేవు. వెంటనే స్పందించి మాకు రైతులకు, ప్రతి ఒక్క రైతుకు యూరియా అందించాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఇంతవరకు యూరియా కావాలంటే పొద్దున లేచి 3 గంటల నుంచి 4 గంటల నుంచి లైన్లు కడుతున్నాము. ఒక్క సంచి కూడా దొరకడం లేదు. ఈ పక్కపట్టున్న బీపేట్ కానీ అక్కడ పోతే కామారెడ్డి ఏరియాకు ఒక్కొక్కరు 10 సంచులు 20 సంచులు ఇస్తున్నారు, తెచ్చుకుంటారు.
కానీ ఇక్కడ మా దుబ్బాక మట్టుకు అయితే మరీ ఇబ్బంది అవుతుంది సార్. పొద్దున వచ్చినా కానీ ఇంతవరకు ఒక సంచి దొరకలేదు. మొన్న చెప్పిండు ఎస్ఐ గారు బుధవారం వస్తుంది మీరు రండి ఖచ్చితంగా అన్నాడు. లైన్లు ఉంటాము సార్ మాకు టోకెన్ అంటే ఇవ్వమన్నారు. ఖచ్చితంగా బుధవారం రండి మీకు ఉంటాయి 3 లారీలు వస్తాయని చెప్పిండు. బుధవారం అయితే మీకు ఇలా లారీలే లేవని చెప్పారు సార్. ఇంతవరకు ఎస్ఐ గారు కూడా చెప్పిండు మాకు. అదే ప్రకారం ఇవాళ వచ్చి పొద్దు నుంచి 3-4 గంటల నుంచి లైన్లు వచ్చి ఉన్నాం. పిల్లలు ఇడిసబెట్టి గోడలు ఇడిసబెట్టి పొలం ఇడిసబెట్టి వచ్చేసినాం. కనీసం ఒక సంచి కూడా మాకు దొరకడం సార్ ఇబ్బంది అవుతుంది సార్. ఖచ్చితంగా దీన్ని తక్షణమే ఈ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క రైతుకు మేలు చేసి తొందరగా ఈ యూరియాను తెప్పించగలరని మనం చేస్తున్నాం సార్ మేము.